సో మొత్తానికి మెట్పల్లి అయితే కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తుంది. సో ఇప్పుడు నలుగురు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ కు 10 అయినారు, బీజేపీకి ఆల్రెడీ 10 ఉంది. బీఆర్ఎస్ కీలకం ఇక్కడ. బీఆర్ఎస్ 6 సపోర్ట్ ఎవరికి ఇస్తారు అన్నది చూడాలి అక్కడ. అయితే ప్రాబ్లం ఏంటంటే మిగతా బీజేపీ లీడర్స్ అయితే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుండేనేమో ఇబ్బంది ఉండకపోదుమేమో. ధర్మపురి అరవింద్ గాని బండి సంజయ్ గాని వీళ్ళిద్దరికి బీఆర్ఎస్ అంటే పడదు. అక్కడే బీఆర్ఎస్ సపోర్ట్ అవసరం పడ్డది. బండి సంజయ్ అయినా అరవింద్ అయినా బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, ఒంటికాల మీద లేస్తారు. ఎప్పుడు అవసరమైనా మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ కంటే వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేసేది బీఆర్ఎస్నే. సో ఇప్పుడు అక్కడే బీఆర్ఎస్ అవసరం వాళ్ళకి పడింది. మా నార్మల్గా అయితే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుండేనేమో బీజేపీకి, కానీ ఇప్పుడు సపోర్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అరవింద్, బండి సంజయ్ని బీఆర్ఎస్ కూడా లైక్ చేయదు. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని తిడతారు, కాంగ్రెస్ తిట్టకుండా అధికారంలో కాంగ్రెస్ ఉన్న వాళ్ళని తిడతారన్న ఉద్దేశంతో ఉంది. సో చాలా విచిత్రకరమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మెట్పల్లి చాలా ఇంట్రెస్టింగ్. 14 మంది కావాలి. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ అక్కడ ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి, లేదా బీఆర్ఎస్ ఆబ్సెంట్ కావాలి. బీఆర్ఎస్ ఆబ్సెంట్ అయిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే 10 ఇద్దరు ఉంటారు, 20 మంది ఉంటారు. 20 మంది ఉన్నప్పుడు కూడా 50% రాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అక్కడ ఓటు ఉంది. 7 మెంబర్స్ కనుక ఆబ్సెంట్ అయితే 11 మెంబర్స్ రావాలి. సో కోరం కొన్ని సందర్భాల్లో ఏంటంటే బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళు కరెక్ట్ ఆబ్సెంట్ అయినా ఆ రోజు మీటింగ్, ఎల్లుండి మీటింగ్కు ఎవరైనా ఒకరు రాలేదనుకోండి, హాజరైన వాళ్ళు సగం మంది చాలు. సో ఇట్లా కూడా జరుగుతుంటుంది. పోయినసారి నార్సింగి మున్సిపాలిటీ ఉంది ఇక్కడ సిటీలో. లాస్ట్ మినిట్ లో అక్కడ ఏంటంటే బీజేపీ అభ్యర్థి ఒకళ్ళు ఆబ్సెంట్ అయితే కాంగ్రెస్ కు మెజార్టీ వస్తుంది. లాస్ట్ మినిట్ లో కౌన్సిల్ హాల్లో ఓటింగ్ జరుగుతుండగా బీజేపీ అభ్యర్థిని తీసుకుపోయి బాత్రూంలో లాక్ చేశారు. ఓటింగ్ జరుగుతుండగా లాక్ చేశారో లేదా కావాలనే వెళ్ళిపోయినాడు. లాక్ చేశారని ఆయన చెప్పారు. వాళ్ళు కాంగ్రెస్ గెలిచేందుకు, బీఆర్ఎస్ గెలిచేందుకు వీలుగా, బీఆర్ఎస్ గెలిచేందుకు వీలుగా బీజేపీ నుంచి గెలిచిన వ్యక్తిని టైంకు అక్కడ అటెండ్ కాకుండా చేశారు. అంతే, బాత్రూమ్ లాక్ చేసేశారు. నార్సింగి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం. ఇట్లా జరుగుతాయి అంటే రాజకీయాలు. నేను ఎందుకు కౌన్సిలర్ ద్వారా చైర్మన్ ఎన్నిక వద్దన్నానంటే, ఈ కౌన్సిలర్లు ఒక్క కౌన్సిలర్ ఆ రోజు 6 నిమిషం అటెండ్ కాకపోతే ఇంకా 4 సంవత్సరాల వరకు ఏం చేయరాదు. ఇక దీని బదులు డైరెక్ట్ గా పబ్లిక్ మేయర్, మున్సిపల్ చైర్మన్ కు ఓటేస్తే ఓటేశారు, బరాబర్ 5 సంవత్సరాలు ఉంటారు. ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలు ఉంటలేరా? ఎంపీలు 5 సంవత్సరాలు ఉంటలేరా? మున్సిపల్ చైర్మన్, గ్రామ పంచాయతీ సర్పంచ్లు 5 సంవత్సరాలు ఉంటలేరా? మన ఊరిని డెవలప్ చేసేది ఎవరు? మన మున్సిపాలిటీని డెవలప్ చేసేది ఎవరు? మున్సిపల్ చైర్మన్. నమ్ముదాం. ఈ కౌన్సిలర్ల చేతిలో పెట్టి ఈ రాజకీయాలు, బాత్రూంలో బంధించడాలు చూడండి, రేపు ఎంతమంది తప్పించుకుంటారు చూడండి. ఈ చాట్లో తౌడు పోసి కుక్కల పంచాయతీ లాగా చేసినట్టు ఇదంతా కూడా. ఈ రాజశేఖర్ రెడ్డి 2006లో తీసుకొచ్చిన సిస్టమ్ ఇది. అంతకు ముందు వరకు లేదు. డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ని ఎన్నుకునేవాళ్ళు. ఆయన ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి అని చెప్పి ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు ఈ కౌన్సిలర్లు ఎత్తుకపోవడాలు, అటు వాళ్ళు ఇటు సపోర్ట్ చేయడాలు. పబ్లిక్ డైరెక్ట్ గా ఓటేసి అవకాశం ఉండగా మిగతా చోట్ల ఇట్లా లేదు. ఈ కౌన్సిలర్ సిస్టమ్ అన్నది అనవసరంగా తీసుకొచ్చారు. కౌన్సిలర్ ద్వారా చైర్మన్, మేయర్ ను ఎలక్ట్ చేసుకునే సిస్టమ్, డైరెక్ట్ సిస్టమ్ రావాల్సిన అవసరం ఉంది. సో మెట్పల్లి అయింది. ఇంకా నెక్స్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీస్ ఏంటి? ఇంకా నెక్స్ట్ ఎస్ గోపి, ఇంకా హంగొచ్చిన మున్సిపాలిటీస్ ఏంటి కరీంనగర్ జిల్లాలో? రాయికల్లో 5 బీజేపీ, 12కు 4 బీఆర్ఎస్, 3 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్. ఓకే, ఇండిపెండెంట్ ఎవరి దగ్గర ఉన్నారు ఇప్పుడు? బీజేపీ దగ్గర. వాళ్ళు బీజేపీ రెబలేనా? ఇండిపెండెంట్ అంటే మన కాంగ్రెస్ టికెట్ కాంగ్రెస్ కానీ బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఇక ఇండిపెండెంట్ పోటీ చేసిండు, ఈ వివిధ పార్టీలకు ట్రై చేసిండు, రాకపోతే ఇటు ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు. ఓకే, సో ఇప్పుడు బీజేపీ చేతిలో ఉన్నాడా? ఉన్నాడు. 6 ఉన్నారు బీజేపీ చేతిలో. ఇంకొకళ్ళు కావాలి కదా, మరి ఎట్లా? బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా లేదా కాంగ్రెస్
తీసుకోవాలనుకుంటున్నారు. ఏంటంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు కాంగ్రెస్ నుంచా బీఆర్ఎస్ నుంచా ఎవరినో ఒకరినైతే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతర్గతంగా అయితే సంప్రదింపులు అయితే ఇటు కాంగ్రెస్ వాళ్ళతోటి బీఆర్ఎస్ వాళ్ళతోటి అయితే చర్చిస్తున్నారు. ఇటు దాదాపు మోర్ దెన్ బీఆర్ఎస్ నుంచి అయితే ఒకరు బీజేపీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, అంటే వాళ్ళకు చైర్మన్ కు సంబంధించి అయితే ఎవరైతే ఉన్నారో కీలక అంటే వాళ్ళకు వైస్ చైర్మన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏదో ఒక పదవి అంటే చైర్మన్ వైస్ చైర్మన్ ఏదో ఒకటి ఇస్తేనే వాళ్ళు అర్థమని చెప్పేసి కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అయితే చర్చలు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇది అరవింద్ అధిష్టానం ఏ విధంగా సూచిస్తే ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా స్థానిక ఇన్ఛార్జ్ భోగశ్రావణ్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, సో ధర్మపురి అరవింద్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు క్యాంపుకు వెళ్ళారా ఈ గెలిచిన 5? బీజేపీ వాళ్ళైతే క్యాంప్ కి వెళ్ళారు. అందులో ఒక ఇండిపెండెంట్ అతను కూడా ఉన్నట్టు కూడా సమాచారం అయితే అందింది మనకు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా మరొకరితో కూడా సంప్రదింపులయ్యి వారు ఒక క్యాండిడేట్ అయితే తమ శిబిరంలోకి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓకే, సో ఇంకా ఎక్కడ వచ్చింది? ఇంకా జమ్మికుంటలో ఎట్లా ఉంది సిచ్యువేషన్? జమ్మికుంటలో అయితే 30 వార్డులకు గాను ఇటు కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, బీజేపీ 4, ఇండిపెండెంట్ 4. అయితే ఇందులో కాంగ్రెస్ అయితే నిన్న ఇండిపెండెంట్ అని ఇటు కౌంటింగ్ అవ్వడంతో ఎంతైతే గెలుపొంది బయటకు వస్తుర్రో వాళ్ళని ఒక్కొక్కరుగా ఇండిపెండెంట్ అయితే బలవంతంగా కూడా పట్టుకుపోయిన పరిస్థితి, క్యాంపుకు పట్టుకపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు మొత్తం కాంగ్రెస్ అయితే క్యాంపుకు 14 మందిని తరలించారు. ఇటు మనకు 16 మెంబర్స్ అవసరం. 16 మెంబర్స్ అయితే అది ఎక్సెప్షన్ ఓటుతోటి 16 కావాలి. రౌండ్ మ్యాజిక్ ఫిగర్ కావాలంటే చైర్మన్. ఇందులో మనకు కాంగ్రెస్ కు ఇండిపెండెంట్ తో కలిసి 14 ఉన్నారు, బీఆర్ఎస్ కు 12 ఉన్నారు, బీజేపీ 4 ఉన్నారు. ఇందులో మరో 2 అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ కు అయితే అవసరము, ఇటు బీఆర్ఎస్ కి అయితే 4 అవసరం. అంటే స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్న పరిస్థితిలో మాత్రం బీఆర్ఎస్ కి అయితే ఒకటి పెరిగే అవకాశం ఉంటుంది. మరో 3 అయితే ఖచ్చితంగా అవసరం అట. ఈ కాంగ్రెస్ జమ్మికుంటలో 30లో 10 కాంగ్రెస్, 12 బీఆర్ఎస్, 4 బీజేపీ, ఇతరులు 3, 4 ఇండిపెండెంట్, 4 ఇండిపెండెంట్. ఫార్వర్డ్ బ్లాక్ 1, 3 ఇండిపెండెంట్. సో 4 ఇండిపెండెంట్. ఈ 4 ఇండిపెండెంట్లు ఇప్పుడు ఎవరితో ఉన్నారు? 16 మంది అక్కడ కాంగ్రెస్ తోటి ఉన్నారు, కాంగ్రెస్ తో ఉన్నారు. సో కాంగ్రెస్ బలం 14 అయింది, బీఆర్ఎస్ 12, బీజేపీ 4. సో బీజేపీ సపోర్ట్ ఎవరికి ఇస్తే వాళ్ళు అక్కడ మున్సిపల్ చైర్మన్ అవుతారు. అంతే. సో బీజేపీ మరి మున్సిపల్ చైర్మన్ కోసం అక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా? లేదు. అయితే మనకి ఇక్కడ ఏమైతుందంటే మనకు కాంగ్రెస్ కు మద్దతు తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మనకు అందిన సమాచారం బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. బీజేపీకి సంబంధించిన 2 కౌన్సిలర్లు ఏదైతే గెలుపొందారో వారు ఒక 2 అయితే కాంగ్రెస్ కు అయితే సపోర్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 2 చేసినట్టయితే 16 చేస్తుంది వాళ్ళ బలం. ఓకే, ఓకే. సో అంటే 2 బీజేపీకి సంబంధించిన 2 కౌన్సిలర్లు కాంగ్రెస్ సపోర్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళు క్యాంప్ లో లేరా? బీఆర్ఎస్ క్యాంప్ లో లేరా? లేరు. ఓకే, సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పుడు రేపటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది జమ్మికుంట సంబంధించి. పాడి కౌశిక్ రెడ్డికి అక్కడ ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు బీఆర్ఎస్ ఇంకెక్కడైనా కరీంనగర్ లో సపోర్ట్ తీసుకొని జమ్మికుంటలు ఇవ్వడాలు అట్లా. ఎందుకంటే బండి సంజయ్ కీలకం కదా అక్కడ. బండి సంజయ్ అక్కడ ఎవరికి సపోర్ట్ చేయొచ్చు? బండి సంజయ్ అయితే ఇటు మనకు ఇక్కడ అతను బీఆర్ఎస్ కరీంనగర్ లో అయితే ఎట్టి పరిస్థితిలో బీజేపీకి చేసే పరిస్థితి లేదని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ అయితే సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా 4 కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా కావాలంటే 3 సభ్యులైతే ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి ఎక్సెప్షన్ ఓటు ఉంటుంది కనుక స్థానికంగా వాళ్ళకు 3 సభ్యులే అవసరం పడుతున్న పరిస్థితిలో అతను కూడా పాడి కౌశిక్ రెడ్డి కూడా చక్రం తిప్పే అవకాశం ఉంది. ఇటు సంప్రదింపులు కూడా ఇటు బీఆర్ఎస్ కూడా చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ మట్టుకైతే కాంగ్రెస్ కే అవకాశం అయితే ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ కరీంనగర్ లో మున్సిపాలిటీ ఇంకొకటి హంగ మున్సిపాలిటీ ఏంటంటే
మనకి కరీంనగర్లో హంగ్ వచ్చిన మున్సిపాలిటీ ఇంకేముంది? లేదు, అయిపోయినాయి. లేదు, ఇంకొక మున్సిపాలిటీ కూడా హంగ్ ఉంది. మెట్పల్లి అయిపోయింది, రాయకల్ అయిపోయింది, జమ్మికుంట అయింది, జగిత్యాల అయిపోయింది. ఎస్, మహబూబ్ నగర్, దేవరకద్ర, వేములవాడ మున్సిపాలిటీ కూడా హంగ్ ఉంది కదా. వేములవాడ క్లియర్ కట్. అది 28 లో కాంగ్రెస్ కు 13 వచ్చాయి, బీఆర్ఎస్ 5, బీజేపీ 8. సో బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే 13 ఉన్నాయి. 2 ఇండిపెండెంట్లు ఉన్నారు. అవును, ఇద్దరు ఆల్రెడీ ఆది శ్రీనివాస్ కు వద్దకు వెళ్ళి చేరినట్టు కూడా మనకైతే తెలుస్తుంది అక్కడ. ఓకే, సో హంగ్ వచ్చింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఉంది, కానీ 2 ఇండిపెండెంట్లు ఆల్రెడీ చేరితే 15 మంది అవుతారు. ప్లస్ ఆది శ్రీనివాస్ ఎక్స్ అఫీషియో ఓటు తోటి 16 మంది అవుతారు. 28 మంది కాబట్టి 15 మంది ఎవరికి ఉంటే వాళ్ళకి. సో ఆ ఇండిపెండెంట్లు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. ఇటు అన్ని వేములవాడ అయితే కాంగ్రెస్ కు ఖచ్చితం అయిపోయింది. సో వేములవాడ పీఠం కాంగ్రెస్ పార్టీకి రాబోతోంది. రైట్. థ్యాంక్ యూ గోపి. సో కరీంనగర్ సంబంధించి ఇప్పటికున్న ప్రిడిక్షన్ నేను చెప్తాను. కరీంనగర్ మున్సిపల్ పీఠం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం భారతీయ జనతా పార్టీ వశమయ్యే అవకాశం ఉంది. వేములవాడ ఆల్రెడీ ఎక్కువ ఛాన్సెస్, వేములవాడ కాంగ్రెస్ పార్టీకి అయిపోయింది, 2 ఇండిపెండెంట్స్ జాయిన్ కావడంతో. ఇక నెక్స్ట్ జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. జీవన్ రెడ్డి వర్గమా, సంజయ్ కుమార్ వర్గమా, ఎవరు అక్కడ మున్సిపల్ చైర్మన్ అవుతారు చూడాలి. రాయకల్లో బీజేపీ అవుతుందా కాంగ్రెస్ అవుతుందా చూడాలి. బీఆర్ఎస్ సపోర్ట్ అక్కడ కీలకం. తర్వాత జమ్మికుంట వచ్చేసి కాంగ్రెస్ కు 10 వచ్చాయి, బీఆర్ఎస్ 12 వచ్చాయి, బీజేపీ 4 వచ్చాయి. ఇతరులు 3 ఉన్నారు. ఆ ఇతరులు 3 జమ్మికుంటలో అక్కడ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తారా, బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా అన్నది అక్కడ ఇంపార్టెంట్. రాయకల్లో బీజేపీ రేస్లో ఉంది, తర్వాత కాంగ్రెస్ కూడా రేస్లో ఉంది. అక్కడ అల్టిమేట్ గా బీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది చూడాలి. ఇండిపెండెంట్ అభ్యర్థి చేరారు. మెట్పల్లిలో కాంగ్రెస్ కు 10 ఉంది, బీజేపీకి 10 ఉన్నారు, బీఆర్ఎస్ 6. బీఆర్ఎస్ అక్కడ కీలకం. సో కొన్ని చోట్ల బీజేపీ కీలకం, కొన్ని చోట్ల బీఆర్ఎస్ కీలకం. ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమైనా ఉంటాయా లేదా అన్నది రాబోయే 2 రోజుల్లో వర్కౌట్ అవుద్ది. రేపు మహాశివరాత్రి, ఎల్లుండి మధ్యాహ్నం 12:30 గంటలకి ఈ మున్సిపల్ ఎన్నిక. రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ప్లస్ ఇక్కడ ఈ మ్యాచ్లు, ఏది మున్సిపల్ కౌన్సిల్ కోసం, మేయర్ కోసం వీళ్ళు చాలా పెద్ద క్యాంపులు, రాజకీయాలు ఇవన్నీ నడుస్తున్నాయి. సో చూద్దాం. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సిచ్యువేషన్, ఓవరాల్ హంగ్ మున్సిపాలిటీ సంబంధించి. మిగతా జిల్లాల్లో హంగ్ మున్సిపాలిటీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, టీఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్